పంచసూత్రాలతో లాభసాటి వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఇవాల్టి నుంచి చేపడుతోంది. వారం రోజులు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు అన్నదాతల ఇళ్లకే రానున్నారు. ఇక ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి రాసిన లేఖను కరపత్రం రూపంలో అందించనున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి అందిస్తున్న ఇకపై చేపట్టనున్న చర్యలను ఆయన అందులో ప్రస్తావించారు. కొత్త ఆలోచనలు పంచుకుంటూ మార్పునకు నాంది పలకడానికి ప్రభుత్వానికి అన్నదాతలందరూ సహకారం అందించాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో తాను పాల్గొంటానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తాను రైతు బిడ్డనేనని, రాష్ట్రంలోని ప్రతి కర్షకుడి కష్టం తనకు తెలుసంటూ లేఖలో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. రైతులతో కలిసి నడవడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికి వారికి అండగా ఉంటానని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక సౌధానికి మూల స్తంభం వ్యవసాయ రంగమేనని చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య రంగాలు రాష్ట్ర జీఎస్డీపీలో 35% వరకు వాటా అందిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నాయన్నారు. 2047 నాటికి ప్రజల తలసరి ఆదాయం 55 లక్షల రూపాయలుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఇందులో భాగంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సగటున ఏడాదికి 15% వృద్ధి రేటు సాధించాలని నిర్దేశించుకున్నామన్నారు చంద్రబాబు. ఇక రానున్న 5 ఏళ్లలో రైతును రాజును చేసేందుకు 5 విధానాలతో కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. ఏపీలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే దిశగా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు.